హాయ్ అండి. వెల్కమ్ టు వివాహ భోజనంబు. కాకరకాయ కారం తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే చేదు కూడా ఉండదు. చాలా కమ్మగా ఉంటుంది. ఎలాగో మీరే చూసేయండి. అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన తోలు అనేది చెక్కకూడదు. తోలుతో పాటే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని 4-5 స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక ముక్కలుగా తరిగి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఈలోపు పక్కన మిక్సీ జార్ తీసుకొని 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలుక్కాయలు, 6-7 లవంగాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి కొద్దిగా మిక్సీ పట్టాలి. తర్వాత 10-12 దాకా ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టాలి. తర్వాత ఇవి శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా వేసుకున్న అల్లం, తొక్క తీసేసుకున్న వెల్లుల్లిపాయలు 6-7 వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు బెల్లం, 1 స్పూన్ కల్లుప్పు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. 3 తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేయాలి. ఈలోపు పక్కన మగ్గుతున్న కాకరకాయల్లో చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. ఒక్కసారి అటు ఇటు కదుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసిన ముద్దను కూడా వేసుకుని బాగా కలిసేట్లుగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఈ కాకరకాయ కారం అనేది ఎంత మగ్గితే అంత రుచి వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.